అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? ఎలా బాగుంటారయ్యా మీరు? ఆడ రాక్షస పాలన సాగుతుంటే మీరు బాగుంటారా? అన్యాయం అయిపోలేదా రాష్ట్రం? ఈ అక్రమార్కుడిని సాగనంపడం కోసమే ఈ శంఖారావం. ఇవాళ మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. ఇందాక ఎండ మండిపోయింది, ఇప్పుడు ఏంటి చల్లబడిపోయింది. దేనివల్ల? చంద్రబాబు గారి వల్ల. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలన్నా, అన్ని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా మరలా చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు రావాలి? ఎవరు రావాలి? సిబిఎన్ రావాలి. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎవరున్నారు పక్కన? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మర్చిపోకండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటా ఉంది. ఎక్కువసేపు నేను మాట్లాడకుండా బ్రీఫ్గా మన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నెన్నో సమస్యలు, 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు, కనీస సహకారం లేదు. 2 కోట్లు గ్యారంటీ ఇస్తే కాంట్రాక్టులు పనిచేయని దౌర్భాగ్యస్థితిలో ఉంది. జల మిషన్ ఇంటింటికి నీరు ఇవ్వాలని చంద్రబాబు గారు మొదలు పెడితే దాన్ని రద్దు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి నీరు వస్తా ఉన్నాయా? పథకం అమలవుతా ఉందా? 6,200 ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చంద్రబాబు గారు కట్టించారు మన నియోజకవర్గంలో. పక్కనే తొర్రేడులో, బొమ్మూరులో, శాటిలైట్ సిటీలో, వడ్ర కాలనీలో, ధవళేశ్వరం అనే చోట్ల ఎంతమందికి ఇళ్ళు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు? 36 లక్షల మందికి ఇళ్ళు ఇస్తానని దగా చేసి 4 తీసుకోవడానికి పనికిరాని పట్టాలు ఇచ్చి కనీస ఆవాసాన్ని కల్పించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. రహదారులు లేవు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇలాంటి దౌర్భాగ్య పరిపాలన సాగనంపాలంటే కలిసికట్టుగా మనం కృషి చేయాలి. నేను ఎక్కువ సమయం ఎందుకంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు అయిన ఒక ఫ్రాక్షన్ రాజకీయవేత్త, ఒక శాడిస్టు జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలంటే మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. చేయి చేయి కలిపి ముందుకు సాగాలి. దానికి అందరూ సిద్ధమా? అందరూ సిద్ధమా? వేలాదిగా తరలి వచ్చిన మా సోదరిమణులకి, సోదరులకి, వివిధ నియోజకవర్గాల పెద్దలకి, అందరికీ, కార్యకర్తలకి న్యాయం జరగాలంటే తెలుగుదేశం రావాలి, చంద్రన్న రావాలి. చంద్రన్నకి మన మద్దతు ఇద్దామా? చంద్రన్నకి మన మద్దతు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి పునాదులు వేయటమే కాదు, రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడం కోసం అహర్నిశం తప్పించి తన ఆరోగ్యాన్ని, తన వయసుని కూడా లెక్క పెట్టకుండా రాత్రింబవళ్ళు కష్టపడి దూరదృష్టితో, విజన్తో ముందుకు సాగుతున్న చంద్రబాబు గారు ఈ రోజున మన ముందుకు వచ్చారు. ఆయన కడే కష్టంలో మనం 10వ వంతైనా పడదాం. ప్రతి ఒక్కరూ 10వ వంతైనా కష్టపడదాం. తిరిగి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం.